వస్తే కెప్టెన్ ఏం చేస్తాడంటే బౌలింగ్ ఫస్ట్ ఎంచుకుంటాడు. అలానే మనము పీవైక్యూలు సాల్వ్ చేస్తేనే ఎక్కడ ఆగాలో తెలుస్తుంది, ఎంతవరకు సాల్వ్ చేయాలో తెలుస్తుంది. సార్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ స్ట్రెస్ చేసి చెప్తున్నారు. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఏ టాపిక్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది అండ్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మంచిగా మనం స్కోర్ చేయొచ్చు? జనరల్ గా నేను ప్రీవియస్ గా చెప్పినట్టు ఆల్మోస్ట్ మనకు 75 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టుకున్నాం. 75 మార్క్స్ అంటే 30, 30, 40. CBT 1 గురించి నేను చెప్తున్నాను. ఈ 30 క్వశ్చన్స్ లో 25 మార్క్స్ రావాలి. ఈ 30 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మనకు నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా, మెన్సురేషన్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు వస్తాయి, ప్రాబబిలిటీ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి, ట్రిగనామెట్రీ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి, సర్డ్స్ అండ్ ఇండిసెస్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. దీంట్లో ఈజీనెస్ పరంగా చూస్తాను. మెన్సురేషన్ అనేది SSC CGL లాగా డీప్ లో ఇవ్వరు. బేసిక్ డైరెక్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, వాల్యూమ్ ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి. మెన్సురేషన్ గనక ఒక 3 గంటలు కూర్చొని ఒక 8 టాపిక్లు ఉన్నాయి. పూర్వ కోను, సిలిండరు, క్యూబాయిడ్, స్పియర్ ఇట్లా పెట్టుకొని అన్ని ఫార్ములాలు రాసుకుంటే అటువంటి క్వశ్చన్లన్నీ డైరెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు. అది మెన్సురేషన్ రిలేటెడ్. సర్డ్స్ అండ్ ఇండిసెస్ అనేది నేను ముందు కొన్ని నిమిషాల ముందు చెప్పినట్టు 2019 నుంచి సర్డ్స్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి. ఒక 12 వెరైటీలు ఉన్నాయి. ఈ ఎగ్జామ్ క్లియర్ కావడానికి ఏంటంటే మనకు మోడల్స్, ప్యాటర్న్స్, షార్ట్ కట్స్, కాన్సెప్ట్స్, ఎగ్జామ్ బిహేవియర్, ఈ 5 తెలిస్తే గనక మనం చాలా ఈజీగా చేయొచ్చు. అరిథమెటిక్ కూడా బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, రేషియో ప్రపోర్షన్, కొన్ని క్వశ్చన్లు కూడా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా వస్తాయి. సో ఇది 25 క్వశ్చన్లు. ఎస్పెషల్లీ నేనేమంటానంటే ఒక 120 గంటలు మనకు ఆల్మోస్ట్ ఒక